హాయ్ ఫ్రెండ్స్, దో ఔర్ దో ప్యార్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, ఇలియానా, సెంధిల్ రామ్మూర్తి ఈ నలుగురు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి శీర్షా గుహ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కావ్య, అనిరుద్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి లేచిపోయి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళిద్దరికి కొద్ది రోజుల తర్వాత మనస్పర్ధలు వచ్చి విడివిడిగా ఒకే ఫ్లాట్ లో బతుకుతూ ఉంటారు. కావ్య విక్రమ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం, అనిరుద్ నోరా అనే థియేటర్ ఆర్టిస్ట్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు కావ్య తాతయ్య చనిపోతాడు. అతని అంత్యక్రియల కోసం కావ్య, అనిరుద్ తమిళనాడు వెళ్తారు. అక్కడ ఊటీ దగ్గర అనుకోని సంఘటనలు జరిగి తిరిగి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు, కానీ బయటికి చెప్పుకోరు. వాళ్ళిద్దరికీ ఉన్న అక్రమ సంబంధాలు విడిచిపెట్టి మళ్ళీ ఒక్కటయ్యారా, లేదా మళ్ళీ అక్రమ సంబంధాలను కొనసాగించి విడిపోయారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చాలా మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్, కలకత్తా, ముంబై, ఢిల్లీ ఇటువంటి మహానగరాల్లో ఇలాంటి దొంగ రిలేషన్షిప్, ఇలాంటి అక్రమ సంబంధాలు కామన్. ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. దానికి సింపుల్ సొల్యూషన్ ఇచ్చింది దర్శకురాలు ఈ సినిమాతో. సింపుల్ గా ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటే వాళ్ళకున్న బంధం మరింత బలపడుతుంది అని ఒక సీన్ ద్వారా చెప్పకనే చెప్పింది. మాట్లాడుకోవడానికి కూడా బోల్డ్ అంత టైం ఉన్న జీవితాల్లో లేని పనులు కల్పించుకొని కావాలని దూరం అవుతూ బంధాలను తెంచుకుంటూ పోతున్న నగరవాసులందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ప్రతీక్ గాంధీ, విద్యా బాలన్ పాత్రలకు చాలా బాగా న్యాయం చేశారు. ఇటువంటి పాత్రలు వాళ్ళు చాలా సార్లు పోషించారు. ఇక నోరా పాత్ర, ఇలియానా ఫస్ట్ టైం ఇటువంటి అతిథి పాత్రలు చేయడం. ఆమె చూడడానికి చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత చూసామనిపించింది. అలాగే విద్యా బాలన్ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆర్టిస్ట్ విక్రమ్ ఫోటోగ్రాఫర్ గా కూడా కనబడతాడు సినిమాలో. ఇతని పాత్ర కూడా జస్ట్ స్పెషల్ అపియరెన్స్ లాగా అనిపిస్తుంది. ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే చాలా బంధాలు బలపడతాయని దర్శకురాలు ఈ సినిమా ద్వారా చెప్పింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, లక్కీ అలీ సాంగ్ కూడా బాగుంటుంది. ఎక్కడా కూడా అనవసర సన్నివేశాలు ఉండవు. బూత్ సన్నివేశాలు ఇరికించడానికి చాలా అవకాశం ఉన్నా సరే ఎక్కడా కూడా న్యూడిటీ లేకుండా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. కానీ ఎందుకంటే ఇది అడల్ట్ రిలేషన్షిప్ కి సంబంధించింది. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ ఉన్న పిల్లలతో కలిసి కూర్చొని చూడొచ్చు. కపుల్స్ మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.